రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండలు దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. మండే ఎండలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు వడగాల్పులు తోడవడంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు. ఈ సీజన్లో తొలిసారి అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 46 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. రైట్, మరింత సమాచారం నిజామాబాద్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మౌనిక, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 10-15 రోజులుగా కూడా దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కంటిన్యూస్ గా నమోదవుతున్నాయి. అయితే ఈ రోజు రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా, రెంజల్ మండలాల్లో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనట్టుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ సీజన్ లో రాష్ట్రంలోనే తొలిసారి 46 డిగ్రీల మార్కును నిజామాబాద్ జిల్లాలో భానుడు దాటాడనే విషయాన్ని చెప్పొచ్చు. ప్రధానంగా ఈసారి వేసవి స్టార్ట్ అయినప్పటి నుంచే దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఈ సీజన్ స్టార్ట్ అయింది. కానీ గత 15 రోజులుగా అయితే నిజామాబాద్ జిల్లాలో 43-44 డిగ్రీల కంటిన్యూస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మెండోరా, రెంజల్, అట్లాగే నవీపేట్, డిచ్పల్లి, సిరికొండ మండలాల్లో 44.5 డిగ్రీలు, అట్లాగే కామారెడ్డి జిల్లాలోని మేనూరు, మద్నూరు, బిక్నూరులో 44.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 3 రోజులుగా కూడా వరుసగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ రోజు ఏకంగా 46 డిగ్రీల మార్కు దాటడంతో అయితే జనం విలవిల్లాడిపోతున్నారు. ప్రధానంగా గత ఈ సీజన్ అంతా కూడా దాదాపు ఏప్రిల్ మాసం అంతా కూడా ఉదయం 10 గంటలు దాటితే రోడ్లపైకి జనం వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5:30 ప్రాంతం వరకు కూడా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండల తీవ్రతతో పాటు ఉక్కపోత, వడగాలులు కూడా తీవ్రంగా ఉండటంతో ఈ సమయంలో ఎవరు కూడా బయటకు రావట్లేదు. ప్రతిరోజు కూడా బయట రోడ్లన్నీ పూర్తిగా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇక తప్పనిసరి అత్యవసర పరిస్థితులు ఉంటే తప్పితే బయటకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. ఇక ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇటు ఇళ్లలోనూ కార్యాలయకే పరిమితమైనటువంటి వ్యక్తులు కూడా ఏసీలు, కూలర్లు కూడా పనిచేయలేనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల ప్రాంతంలో అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏసీలు కూడా పనిచేయలేనటువంటి విషయాన్ని చాలా మంది చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇక ఉదయం ఎవరైనా పనులు ఉంటే కూడా ఉదయం 10 గంటల లోపే పనులు పూర్తి చేసుకుంటారు. సాయంకాలం 6 గంటల తర్వాతే బయటకు వస్తారు. ఒకవైపు ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి వడగాలులతో ఈ యొక్క ఎండల తీవ్రత పెరిగిందనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 3 రోజుల పాటు కూడా వడగాలుల తీవ్రత ఉంటుంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. ప్రధానంగా అకాల వర్షాలు పడ్డటువంటి మొన్నటి వరకు మధ్యలో 2-3 రోజులు అకాల వర్షాలు పడ్డాయి. ఆ సమయంలో కొంత 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గినా కూడా తిరిగి మళ్ళీ అకాల వర్షాలు తగ్గిపోవడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగినటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఉష్ణోగ్రతలు ఇట్లాగే పెరిగితే అనుకోకుండా కూడా వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. అయితే మరో 3 రోజుల పాటు మాత్రం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఇక ఎండల కారణంగా అయితే చిరు వ్యాపారస్తులు, అట్లాగే రోడ్లపైన వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారస్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 10 గంటల తర్వాత రోడ్లపైకి జనం రాకపోవడంతో తమకు గిరాకీ లేవనటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక ఎండల తీవ్రత కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీరంతా కూడా వడదెబ్బతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం జిల్లాలో వడ్ల కొనుగోలు నడుస్తున్నాయి, ధాన్యం కొనుగోలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలు ఆలస్యం అవడంతో రైతులు ఎండల్లో కాపలా ఉండడం, ధాన్యానికి కాపలా ఉండడం కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ఒకవైపు ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం వరకు ఎండల తీవ్రత ఉంటుంది. సాయంకాలం కాగానే అప్పుడప్పుడు ఈదురుగాలు వస్తున్నాయి. సో కొంత తమకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సీజన్ అంతా కూడా, ఈ వేసవి సీజన్ అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి, వేసవి స్టార్ట్ అయినప్పటి నుంచి 43-44 డిగ్రీల మార్కు దాటింది. అయితే గత 3 రోజులుగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి జిల్లాలో ఇవాళ ఏకంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఎండల్లో తిరగొద్దు, ఎండలో అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే పెళ్లిళ్ళు, ఫంక్షన్లకు సీజన్ నడుస్తుంది. సో అట్లా ఫంక్షన్స్ చేసుకునే వారు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత, వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తగా ఉన్నటువంటి సూచనలు చేస్తున్నారు. అయితే రాష్ట్రంలోనే మొదటిసారి
45 డిగ్రీల ఉష్ణోగ్రతలు మారుతున్న నిజామాబాద్ జిల్లా టెంపరేచర్ క్రాస్ అవడంతో అయితే కొంత నిజామాబాద్ జిల్లా వాసులు భయపడుతున్నారు. ప్రధానంగా ఇప్పటికీ కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలని కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. అత్యవసరమైతే తప్పితే ఎండలో తిరగదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఈ సంవత్సరం అయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో 45-46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు 46 డిగ్రీల మార్క్ దాటడంతో మరో 2 రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది మౌనిత. ఈ నేపథ్యంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి విషయాన్ని అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మౌనిత. ఓకే, థ్యాంక్ యూ రజనీకాంత్.